హాయ్ అండి. ఇప్పుడైతే మనం మటన్ కర్రీ వండుకుందామండి. ఇంకా శుభ్రంగా కడుక్కున్న మటన్‌లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, సరిపడా అంత ఉప్పు, పసుపు, కారం వేసి చక్కగా కలుపుకొని, ఇంకా కొంచెం నూనె కూడా వేసి కలపాలండి మటన్‌లో. ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఇలా కలపడం వల్ల. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇంకా చక్కగా తగినన్ని వాటర్ పోసి, ఇంకా ప్రెషర్ కుక్కర్‌నైతే ఇంకా స్టవ్ పైన పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి మటన్నయితే. ఇంతే అండి. ముక్కకు ఉప్పు, కారం చక్కగా పట్టుకొని చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే. ఇలా చేయడం వల్ల ఇంకా మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది చూసారు కదా. ఇంకా మటన్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఇంకా అందులో ముక్క వేసి ఇలా అనుకుంటే మనకు తెలిసిపోతుందండి. ఇంకా ఉడకకపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవచ్చు. ఇంకా దీన్నైతే జాజికాయ అని అంటారండి. ఇంకా జాజికాయ ముక్క చిన్నగా ఒక పావించి ముక్క అయితే తీసుకున్నానండి. ఇంకా 4 లవంగాలు, 4 ఇలాచీలు, ఒక్క దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇంకా 4 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇంకా కర్రీలోకి అయితే ఇంకా 4 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలో ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి అయితే చక్కగా జాజికాయ వేసి గ్రైండర్ పట్టుకొని పక్కన ఉంచుదామండి. ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన గంజు పెట్టి సరిపడంత ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు వేసి అవి వేగాక కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా గ్రైండర్ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా నిదానంగా స్టవ్ని నిదానంగా పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా ఉల్లిగడ్డను చక్కగా వేపుకోవాలండి. ఇంకా ఇలా వేగిన తర్వాత అందులో కర్రీకి సరిపడా పసుపు వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలండి. పసుపు వాసన పోయేంత వరకు. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు కూడా వేగిన తర్వాత ఇందులో ఉడికించి పక్కకు పెట్టుకున్న మటన్ కర్రీ కూడా వేసి కలుపుకోవాలండి. కమ్మని మటన్ కర్రీ రెడీ అవుతుందండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఇప్పుడైతే పచ్చి మసాలా ఒక స్పూను, గరం మసాలా ఒక అర స్పూను వేసి ఇంకా కర్రీకి సరిపడా అన్ని వాటర్ పోసి చక్కగా ఉడికించుకుంటే ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక ఇది చపాతీల్లో కానీ, పూరీలో కానీ, పుల్కాలో కానీ, పప్పు గారెల్లో కానీ, దేంట్లోకైనా కానీ నేనే అన్నట్టుగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరి ఉంటానండి. ఇంకా చూసారా అండి, ఇంకా మటన్ కూర అయితే ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇంకా అది ఉడుకుతూ ఉంటేనే నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి. ఇంకా అంత సువాసన వెదజల్లుతుందండి. ఇంకా మా సంధి చివరి వరకు పోతుందండి ఇంకా వాసన అయితే. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటానండి. మరి మీకు నచ్చిందా అండి మటన్ కర్రీ చేసుకునే విధానము? ఇంకా మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇంకా చిట్టి గారెలు దేంట్లోకైనా బాగుంటుందండి. బిర్యానీ రైస్లోకి, వైట్ రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఉంటానండి మరి నేనైతే. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. చూసారా అండి కర్రీ ఎంత బాగా కనబడుతుందో?